మై టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3000కు పెంచామన్న ముఖ్యమంత్రి జగన్. 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నామని కాకినాడలో వెల్లడి. తేజపాలో పలువురు ముఖ్య నేతల చేరిక. పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు భక్తు రాజకీయ వ్యాపారి అని మండిపడిన మంత్రి మేరుగు నాగార్జున. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా పేదలను పట్టించుకున్నాడా అని ప్రశ్న. భారతదేశ ఖ్యాతి నరేంద్ర మోదీ వల్లనే పెరిగిందన్న భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. విజయవాడలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీల సమావేశం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు 3000కు పెంచామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పేదల జీవితాలలో ఆనందం వెళ్లి విరియాలన్నారు. తమని తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదని అక్షరాల 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నామన్నారు. పెన్షన్ల కోసం దాదాపుగా నెలకు 2000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పండగైనా సెలవైనా 1వ తేదీనే పెన్షన్ అందిస్తున్నామని, జగనన్న సైన్యం వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉండేదని, ఎన్నికల ముందు ప్రజలకి తాను హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్ పెంచేవాడా అని ప్రశ్నించారు. గతానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడాను గమనించాలని కాకినాడలో జరిగిన సభలో ప్రజలకు సూచించారు. కావచ్చు, కానీ మీ జగనన్న సైన్యం నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వ తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు. పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా, ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయూతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు. ఈరోజు సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది నెలలలో రానుండటంతో ఆయా పార్టీలలో చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు పార్టీ కండువా కప్పుకున్నారు. అనకాపల్లికి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తన 2 కుమారులతో చంద్రబాబుని కలిశారు. వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్యతో పాటు పలువురు ముఖ్య నేతలు పార్టీలో చేరారు. చేరికలతో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడుతున్నారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇంత మునుపు కూడా ఇచ్చాం. నేనున్నప్పుడు 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. అన్ని కార్యక్రమాలు రద్దు చేసి కడాన ఒకప్పుడు స్కాలర్షిప్లు 16 లక్షలు 18 లక్షలకు ఇస్తే ఇప్పుడు విద్యా దీవెన అనే పేరు పెట్టి 10 లక్షలు కుదించి దానికి బటన్ నొక్కి వాళ్ళ పేపర్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటే ఇది అభివృద్ధి కాదు. పిల్లలు చదువుకోలేరు. ఈ రాష్ట్రంలో చదువుకోవాలి అనుకునే ప్రతి ఒక్క విద్యార్థికి అవసరమైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు, విదేశాల్లో కూడా చదువుకునే అవకాశం కల్పించినప్పుడే నిజమైన విద్యాభివృద్ధి. చంద్రబాబు భక్తు రాజకీయ వ్యాపారి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. పేదలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని లేఖలు రాసింది చంద్రబాబు అవునా కాదా చెప్పాలన్నారు. చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్ అని మంత్రి ఫైర్ అయ్యారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. అంబేద్కర్ కోరుకున్న పాలన ఏపీలో ఉందని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీల్లో ఒక్కదానినైనా చంద్రబాబు నెరవేర్చారా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి రాజకీయాల్లో ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలనుకుంటారని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పగలుగుతావా పురంధేశ్వరి తల్లి? చెప్పలేవు, చెప్పలేరు కూడా మీరు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశావు. 3 సార్లు 14 ఏళ్ళలో 3 పర్యాయాలు
ఎలా లాక్కున్నావో, ఎలా గెలిచావో, ఎలా పరిపాలించావో, ఏనాడైనా నీ రాజకీయ నేపథ్యంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదరికంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నీ కళ్ళకు కనపడ్డారా అని అడుగుతా ఉన్నాం. కనపడ్డారా? రాజకీయాల్లో నువ్వు చేసినటువంటి హేళనలు, అసమానతలు మా గుర్తుకు రావా? అంటే ఇప్పుడు నువ్వు ఎన్నికల దగ్గరకు వస్తావని చెప్పి ఒక ప్రక్క ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు చేయనటువంటి గొప్ప యజ్ఞాన్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలని చెప్పి వాళ్ళకు సహాయం చేసి వాళ్ళకి రాజకీయాన్ని అధికారాన్ని ఇచ్చి మీరే ఉండండి ముందు అని చెప్పే రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నువ్వు కూడా ఏదో మొత్తానికి లాగాలని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నావు, ఇప్పుడు ప్రేమ కారుస్తున్నావు. మర్చిపోతామా? విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు. ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశానికి జాతీయ సహసంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు హాజరయ్యారు. పురంధేశ్వరి మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలో ఉండగా 3 లక్షల కోట్లు అప్పులు చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 లక్షల కోట్ల అప్పులు చేస్తే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు. సంక్షేమం మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఖ్యాతి నరేంద్ర మోడీ వల్ల మాత్రమే పెరిగిందన్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగితే దిశ యాప్ ఏమైందని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. మన నాయకత్వాన్ని ప్రజలకి చేరువ చేస్తూ ప్రజాదరణని కొంచెం పెంచుకునేటువంటి అవకాశం మనకు కూడా లభించింది అని చెప్పి మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయ, అంటే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందిస్తూ వారిని కూడా కలుపుకుని మనం అభివృద్ధి పదంలో నడవాలి అన్నది. ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఇవాళ పేదలకి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా ప్రతి వర్గానికి న్యాయం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఈ గడిచిన 10 సంవత్సరాలు నన్ను ఎందుకు అంటున్నానంటే ఇంకో 2-3 నెలల్లో మనం ఎన్నికలకి వెళ్ళిపోతాం, 10 సంవత్సరాలు పూర్తయిపోతాయి. కనుక ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా పనిచేసింది అని చెప్పి మనం ప్రజల వద్దకు వెళ్ళి చెప్పవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. అల్లూరి జిల్లా అరకలోయ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టికెట్ను స్థానికులకు కాకుండా స్థానికేతరులైన గొడ్డేటి మాధవికి కేటాయించడంతో ఆ ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు బగ్గుమన్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమర్థి రఘునాథ్, మాజీ సర్పంచ్ పెదలము, అరకేళ్ళ మండలం అంటే వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత. 2024 ఎమ్మెల్యే హాసావాలండి. మేము కూడా ముందుకు వెళ్తున్నాం. ఈ తరుణంలో నిన్న గొడ్డేటి మాధవి గారు పేరు ప్రకటన వచ్చింది. ఎంపీ పార్లమెంట్ సభ్యురాలని ఈరోజు అరకు ఇన్ఛార్జిగా ప్రకటించారు. మేము చాలా దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 2021 ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్ అవునండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ చాలా ఇంచుమించు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు తాను కాంగ్రెస్లో చేరుతున్నానని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ నుండి కాంగ్రెస్లో చేరబోయే మొదటి ఎమ్మెల్యేను తానేనన్నారు. షర్మిలతో పాటు సీఎం జగన్ను కలవడానికి వెళుతున్నానని చెప్పారు. అమరావతి రాజధానికి తానేమీ వ్యతిరేకం కాదన్న ఆర్కే బలవంతపు భూసేకరణను మాత్రమే తాను వ్యతిరేకించానని చెప్పారు. నేను పార్టీలో చేరానని చెప్పేసి తప్పు ఒప్పు కాదు కదండి. నేను చేసినా తప్పు తప్పే, ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ కేసులు మాత్రం ఓటుకు నోటు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో 2గా నేను వేసిన కేసులు కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ఉంది. ఆ 2 కూడా, ఒకటి చంద్రబాబు నాయుడు గారిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిని చేయాలని, రెండవది సిబిఐకి
ఆ కేసు దర్యాప్తు అందచేయాలని. ఎందుకంటే తెలంగాణ ఏసీబీ సరిగా దాని ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు అనే దాన్ని కూడా గౌరవ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. కాబట్టి ఈ రెండూ కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ప్రస్తుతం నడుస్తూ ఉందండి. కేసు మాత్రం నేను కంటిన్యూ చేసుకుంటాను. ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామండి. ఎక్కడైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు మంగళగిరి ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అవకాశం ఇచ్చారో, ఆ అవకాశం ఇవ్వటానికి ఏమేమి వాగ్దానాలు మేమైతే చేస్తున్నామో ఆ వాగ్దానాల అమలులో ఈ 4.5 సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైతే విఫలం చెందామో ఆ విఫలం చెందటానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఆ కారణాలని నేను ప్రజలకు తెలియజేస్తూ వాటిని చేయటానికి, అమలు చేయటానికి కానివ్వండి, లేదా ప్రజలకి పనిచేయటానికి కానీ అభివృద్ధిలో ఖచ్చితంగా నేను పనిచేస్తానండి. ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తాను. బాపట్ల కలెక్టరేట్ను అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. తమ డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు బైఠాయించారు. ముట్టడి నేపథ్యంలో కలెక్టరేట్ ఆవరణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో కేశినేని శివనాథ్ ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం సంతోషకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయంలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కేశినేని ఫౌండేషన్ అధినేత కేశినేని శివనాథ్తో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు స్ఫూర్తితో నిరుపేద విద్యార్థుల చదువు కోసం ఆర్థికంగా ఆదుకోవడం శివనాథ్ యొక్క మంచి మనసును చాటుతుందని అన్నారు. గత సంవత్సరం నుంచి నందమూరి తారక రామారావును స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు ప్రారంభించారని తెలిపారు. నియోజకవర్గంలో జక్కంపూడి కాలనీ, మైలవరం, ఇబ్రహీంపట్నాలలో మెడికల్ క్యాంపుల ద్వారా 3063 మంది పేద ప్రజలకు ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అన్నా క్యాంటీన్లు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. నందిగామ, మైలవరం, కొవ్వూరు, అలాగే విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్ ఏ నియోజకవర్గాల్లో కూడా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఈ సేవా కార్యక్రమాల్ని ఈ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న చిన్ని గారిని అభినందిస్తూ భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేయమని ఆయన ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో వెంబటే మైలవరంలో పార్టీ తరఫున మనం అందరం చేస్తాం. అలాగే ఫౌండేషన్ తరఫున చిన్ని గారు ఈ కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, పేదవాళ్ళకి ఉపయోగపడాలని, ఎందుకంటే పండుగలప్పుడు ఉత్సవాలు కావచ్చు, పేదలు చదువు విషయంలో కావచ్చు. కాబట్టి మా మెడికల్ క్యాంపులకు ఎంతమంది ప్రజలు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిరంతరం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలను గలం ఎత్తుకొని ఉండటమే వాళ్ళందరూ మా అందరి యొక్క కర్తవ్యం. మా నాయకుడు ఉద్బోధించింది కూడా అదే. కాబట్టి ఉమాగారి ఆధ్వర్యంలో మైలవరంలో నాయకులందరూ కార్యకర్తలందరూ గత 4.5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. కరోనా సమయంలో కూడా ప్రజల వద్దే ఉన్నాం. రేపు రాబోయే ప్రజాప్రభుత్వంలో ఈ మనకున్న సమస్యలన్నీ తీరిపోయి చంద్రబాబు. కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. కొండపల్లిలో పెంచిన పింఛన్ పంపిణీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో మాదిరిగా ఎన్నికల ముందు హడావిడిగా కాకుండా కొండపల్లిలో 3,000కు పైగా మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. సీఎం జగనన్న ఆశీస్సులతో నియోజకవర్గ వ్యాప్తంగా 20,000 మందికి పైగా ఇళ్ల స్థలాలను ఇచ్చామన్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కొండపల్లిలో ఇంటింటికి నీటి కుళాయి పథకం పనులకు 55 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. ఇది టెండర్ దశలో ఉందని త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. గౌరవంతో నిబ్బరంగా ఆ కుటుంబంతో కలిసి జీవనం సాగించడానికి అవకాశం కలిగిందని తెలియజేస్తూ, అంతేకాకుండా కొత్తగా 25 లక్షల రూపాయల వరకు పేదల ఆరోగ్యానికి ఒక సంవత్సరంలో వైద్య సేవలు పొందేదానికోసం ఆరోగ్యశ్రీ పరిమితి కూడా 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు పెంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద ఒక 3 మాసాల క్రితం అన్ని గ్రామాల్లో అన్ని సచివాలయాల పరిధిలో వైద్య క్యాంపులు నిర్వహించడం జరిగింది. అట్లాగే రెండో విడత మళ్ళీ నిన్నటి నుంచి ప్రారంభమైంది. దాని అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఇంటిలో షుగర్ పేషెంట్లు కానీ, బీపీ పేషెంట్లు కానీ, థైరాయిడ్ పేషెంట్లు కానీ, ఇతరత్ర సాధారణమైనటువంటి అనారోగ్యాలు కలిగిన వాళ్ళు ఉంటాం. గతంలో వీటన్నిటిని మందులు కొనుక్కోవాలంటే ఖర్చులు కావటం, ఈ రోజు అన్ని ఉచితంగా ఈ క్యాంపుల్లో ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి అక్క చెల్లెమ్మలందరినీ కోరుకుంటూ, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని దొనబండ గ్రామంలో ముగ్గురమ్మల దేవస్థానంలో
జాతర కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ జాతరలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ముగ్గురమ్మలు మరియమ్మ, సత్యమ్మ, కాళీయమ్మలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు పూజలు చేశారు. జాతీయ రహదారి నుంచి కనక తప్పెట్ల మీదుగా మేళతాళాలతో ర్యాలీగా ఆలయానికి చేరుకున్నారు. భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవార్ల చల్లని దీవెనలతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఫ్యాషన్ రంగంపై ఉన్న ఇష్టంతో పాటు తన కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారంతోనే తాను మిస్ అండ్ మిసెస్ క్వీన్ పోటీలలో మిస్ కేటగిరీలో మిస్ విశాఖ క్వీన్ 2023 విజేతగా నిలిచానని పావని అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో క్వీన్ ఈవెంట్స్ పోటీలలో విజేతగా ట్రోఫీని సాధించిన నేపథ్యం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం చాలామంది మహిళలు ఫ్యాషన్ రంగంలోకి రావాలంటే భయపడుతున్నారని, ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కెరీర్పై ఇష్టంతో తాను ఈ పోటీలలో పాల్గొన్నానని, ఈ పోటీలలో తన ప్రతిభను గుర్తించి తనని విజేతగా ఎంపిక చేశారన్నారు. తాను ఈ పోటీలలో పాల్గొనేందుకు నా కుటుంబ సభ్యుల సహకారం అన్ని వేళలా అందించారన్నారు. అపోహలు విడనాడి ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ రంగంలోకి రావాలని ఆకాంక్షించారు. అయితే చాలామంది మహిళలు యువతల్లో టాలెంట్ ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల సహకారం లేని కారణంగా వారిలో ఉన్న కళను ప్రదర్శించలేకపోతున్నారని, ఈ కారణంగా చాలామంది మరుగున పడిపోతున్నారని, అటువంటి వారికి ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతోనే తాను ఈ పోటీలలో పాల్గొన్నట్లు పావని తెలిపారు. క్వీన్ ఈవెంట్స్ నిర్వాహకురాలు ఉషారాణి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మోడలింగ్ అనేది ప్యాషన్, చాలా అంటే చాలా ఇష్టమైనది. నేనైతే ఫస్ట్ టైం ఇలా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో దాన్ని బట్టి గెలుస్తానని అనుకున్నాను. అండ్ ఐ వాన్ ఆల్సో. ఫర్దర్లో కూడా ఇంకా నేను పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే నా ప్యాషన్ వైపు నేను వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి. మిస్సెస్ విశాఖ క్వీన్ 2023లో మిస్ కేటగిరీలో మిస్ పావని విన్నర్గా నిలిచింది. అండ్ నేను సెమీస్కి అండ్ ఫైనల్స్కి కూడా జ్యూరీగా వ్యవహరించాను. తను ఫస్ట్ నుంచి అన్ని రౌండ్స్లోని చాలా కాన్ఫిడెంట్గా, అందరికీ చాలా ధీటుగా, చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో అందుకే తను ఇప్పుడు విన్నర్ అయ్యింది. మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. Raja from Vizag. I'm first runner-up of Miss Andhra. So I'm so glad to come here. Thank you for giving this opportunity, Miss Usha Garu. So I heartfully congratulate Pavani for winning this beautiful competition, and thanks for giving a tough competition. And we're actually planning for moving further for state level. So I hope you people give us a good opportunities further, and I hope sponsors come and make this event more successful. And me myself. రాజన్న ఆటోనగర్ స్థలాన్ని అధికార పార్టీ పెద్దలు, ఎమ్మెల్యే, జిల్లా మంత్రి, కలెక్టర్ కాజేయాలని చూస్తున్న కుట్రలు కుతంత్రాలు ఆపేసి ఆటో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని సిఐటియు జగదాంబ జోన్ ప్రధాన కార్యదర్శి కేవీపీ చంద్రమౌళి డిమాండ్ చేశారు. కార్మికుల ఉపాధి కాపాడాలని ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10,000 కుటుంబాలకు అన్నం పెడుతున్న ఆటోమొబైల్ పార్ట్స్ స్క్రాప్ కార్మికుల స్క్రాప్ షాపులను నగర శివారుకు తరలించాలని పాలకులు ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. షాపుల యజమానులకు జీవీఎంసీ అధికారులు నోటీసులు పంపడంతో పాటు పెనాల్టీలు వేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజన్న ఆటోనగర్ పేరిట ఆటోనగర్ నిర్మాణ పనులు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి అప్పగించిందని, దానికి కావలసిన నిధులు కూడా కేటాయించామని అధికారులు చెప్పడం తప్ప ఆచరణలో ఎటువంటి పనులు జరగలేదని తెలిపారు. హఠాత్తుగా షాపులు తొలగిస్తే తామంతా వీధిని పడతామని కార్మికులు కలెక్టర్కి అనేక సార్లు విన్నపాలు ఇచ్చినా ఫలితం దక్కలేదని తెలిపారు. సుబ్బారెడ్డి గారు వీళ్ళంతా కూడా పెద్ద డ్రామా ఆడుతున్నారు. కలెక్టర్ కూడా ఈ భూమిని ఎలా కాజేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ కూడా వాళ్ళతో కుమ్మకాయడం సరైనది కాదు. మరింత కాలం నుంచి కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. కార్మికులు పాలాభిషేకం చేసినప్పుడు కూడా వాళ్ళంతా సహకారాన్ని అందించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలు తెలియవా అని సందర్భంగా అడుగుతున్నాం. అసలు ఎక్కడైనా భూమి ఉందంటే ఇది అసోసియేషన్ ఈ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేయబట్టి అక్కడ భూమి కనబడిన దాని మీద ఈరోజు పాలకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళంతా జిల్లా మంత్రులు వీళ్ళంతా కూడా కొమ్మకైపోయి దాని మీద కన్ను వేయడం సరైనది కాదు. ఎస్సీజెడ్లు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, మల్టీనేషనల్ కంపెనీలకి 1000 ఎకరాల భూములు
కేటాయిస్తున్నారు. మరి ఇక్కడ 10,000 మంది కుటుంబాలు బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఎందుకు ఆ భూమిని వెంటనే దాని మీద ఆటో నిర్మాణ పనులు ఎందుకు చేయట్లేదు? శ్రీ సాయి విఘ్నేష్ మెడికల్ పాలిక్లినిక్, ఎమరాల్డ్ మెడికల్ టూరిజం, శ్రీ సాయి విఘ్నే డయాగ్నో సెంటర్ చైర్పర్సన్ గుండుగొలను ఇంద్రానికి సౌత్ వెస్టర్న్ అమెరికన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల డాక్టర్ ఆఫ్ సోషల్ వర్క్ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె డాబా గార్డెన్స్లో విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గుండుగొలను ఇంద్రాని మాట్లాడుతూ తాను గోపాలపట్నంలో శ్రీ సాయి విఘ్నేష్ మెడికల్ పాలిక్లినిక్ స్థాపించి గత 6 సంవత్సరాలుగా నిరుపేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా మెడికల్ సేవలు 10 మంది డాక్టర్స్తో అందిస్తున్నానని అన్నారు. మెడికల్ టెస్టులు, ఎక్స్రేలు ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తున్నామన్నారు. వైద్య రంగంలో పేద ప్రజలకు మెడిసిన్స్, టెస్ట్, ఎక్స్రేలు ఉచితంగా మెడికల్ సర్వీస్ చేస్తున్నారు. గుండుగొలను ఇంద్రాని సేవలు గుర్తించి అమెరికన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అవార్డు పాండిచ్చేరిలో హైకోర్టు జడ్జిల సమక్షంలో అమెరికన్ యూనివర్సిటీ ప్రతినిధులు ఈ అవార్డును అందజేశారు. విశాఖలో ఈ డాక్టరేట్ పొందిన తొలి ఏకైక డాక్టర్ తానే అని అన్నారు. సహకారంతో ప్రారంభించడం జరిగింది. దానికి నేను చైర్పర్సన్ని. అలాగే ఈ మెడికల్ బిజినెస్ చేస్తూనే సేవా కార్యక్రమాలు చేయడం, ఫ్రీ మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఓల్డేజ్ హోమ్స్కి, అనాథ పిల్లలకి, ఇంటీరియర్ ఏరియాస్లో ఇండివిజువల్గా కార్పొరేట్ హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి ఈ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇది గుర్తించి సౌత్ వెస్టర్న్ అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది పాండిచ్చేరిలో. ఇది చాలా పెద్ద బాధ్యతగా భావిస్తూ ఈ అవకాశాన్ని దీనికి చాలా సంతోషిస్తూ నా బాధ్యతను మరింత పెంచిందిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాము అండి. నేను సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ విశాఖపట్నానికి చెందిన శ్రీమతి గుండుగొలను ఇంద్రాణి గారికి అమెరికన్ సదరన్ యూనివర్సిటీ అమెరికా వాళ్ళు ఆమె చేస్తున్న మెడికల్ సర్వీస్కు గౌరవ డాక్టరేటు ప్రదానం చేశారు. పేదల కష్టాలను చూసి చలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ 3,000 పింఛన్ను అవ్వ తాతలకు అందిస్తున్నారని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎంవివి సత్యనారాయణ పేర్కొన్నారు. పెంచిన పింఛనుతో అవ్వ తాతలు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముల జీవితాలలో వెలుగులు వస్తాయన్నారు. కొత్త ఏడాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 3,000 వైఎస్ఆర్ పింఛన్ కానుక పంపిణీ ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో అట్టహాసంగా పండగ వాతావరణంలో జరిగింది. పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొనగా జడ్పీ చైర్పర్సన్ జె సుభద్ర, జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. 3,000కి పెన్షన్ పెంచడం జరిగింది. ఒకప్పుడు వృద్ధులైతే తన పిల్లలకి భారం అయిపోతాము అని టెన్షన్గా బ్రతికేవాళ్ళు. నెలాఖరు అయ్యేసరికి మందులు ఎలా కొనుక్కుంటామని బాధలు పడేవారు. అవునా కాదమ్మా? అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ధైర్యంగా ఈ 3,000 పెన్షన్తో బ్రతికే పరిస్థితిని జగనన్న మనందరికీ కూడా కల్పించారు. కావాలి అని ఈరోజు అడుగుతున్నారు. తాతయ్య, నానమ్మ అని మీ దగ్గరికి చేరుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ బిడ్డలు మీ దగ్గరికి చక్కగా చూసుకునే దానికి కూడా ఈ పెన్షన్ ఎంతో మరి చక్కగా ఉంటుందని కూడా మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్క వికలాంగులు, అదేవిధంగా వితంతువులు కూడా ఈరోజు మీ కాలు మీద ఒకరి మీద డిఫెండ్ అవ్వకుండా మీరు ఉన్నారంటే కూడా ఈ పెన్షన్ అని కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఒక్కసారి ఆలోచించి చేయడం జరిగింది. సో ప్రభుత్వం తరపున ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వెనుతిరిగి చూడకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఏదైతే మనకు నవరత్నాల్లో కొన్ని ప్రామిసెస్ చేశారో ఆ ప్రామిసెస్ నిలబెట్టుకునే విధంగా చేయడంలో ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది. అలాగే సీఎం గారు ఆ విషయంలో ఎంతో డెడికేషన్తో ముందుకెళ్తున్న మాట మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యాంశాలు మరోసారి. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000కు పెంచామన్న ముఖ్యమంత్రి జగన్. 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నామని కాకినాడలో వెల్లడి. తేజపాలో పలువురు ముఖ్య నేతల చేరిక. పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు భక్తు రాజకీయ వ్యాపారి అని మండిపడిన మంత్రి మేరుగు నాగార్జున. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా పేదలను పట్టించుకున్నాడా అని ప్రశ్న.
భారతదేశ ఖ్యాతి నరేంద్ర మోదీ వల్లనే పెరిగిందన్న భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. విజయవాడలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీల సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం.